హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. మనకు ఇంట్లో అప్పుడప్పుడు ఎప్పుడైనా కానీ రైస్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. అదే రైస్తో ఇంత టేస్టీగా ఒక్కసారి అయితే రైస్ని చేసి చూడండి. అలాగే దీంట్లోకి మనకు ఎలాంటి కర్రీస్ కానీ రైతాలు కానీ ఏమీ అవసరం లేదు. చాలా ఇది ఒక్కటి ఉంటే చాలండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఫుల్ లంచ్ బాక్స్ని కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే ఈ టేస్టీ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అలాగే చాలా తొందరగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీని అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడైతే నేను ఈ టేస్టీ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో పాటు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకునేసి ఇందులో వేసుకొని దూరగా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే అవసరం లేదు, కొంచెం దూరగా వేపుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బీన్స్, సన్నగా కట్ చేసిన క్యారెట్, సన్నగా కట్ చేసిన క్యాబేజ్ కూడా వేసుకుంటున్నానండి. మనకు ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నా పర్లేదండి, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి ఇష్టమైన పన్నీరుని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అనేది. ఇలా వేసుకున్నప్పుడు కొంచెము రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకునేసి ఒకసారి మరీ కూడా హై ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. నేను ఇక్కడ పచ్చి వెజిటబుల్స్ మాత్రమే వాడుతున్నానండి, కాబట్టి హై ఫ్లేమ్లో బాగా వేపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఉడికించిన అన్నము, వేడి అన్నం అయితే వేసుకుంటున్నానండి. మీరు ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇక్కడ తెల్ల మిరియాల పొడి వాడుతున్నానండి. మీకు తెల్ల మిరియాల పొడి లేకపోతే నల్ల మిరియాల పొడి కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక స్పూన్ వరకు సోయా సాస్ వాడుతున్నానండి. సోయా సాస్లో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకునేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకోలేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేపుకోండి మాడిపోకుండా. ఇప్పుడు నేను పైన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి వేపుకున్నాక ఇప్పుడైతే ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకునేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా తినగలిగే ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించాను కదండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే మనకు చాలా తక్కువ టైంలోనే చేసుకోగలిగే ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి, వేడిగా తింటుంటే ఎంత కమ్మగా ఎంత టేస్టీగా ఉందంటే ఆ స్మెల్కే నోరు ఊరిపోతూ ఉంటుంది ఈ రెసిపీ. మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది చూసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మంచి వంటల కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్